పనులు అక్కడే ఉంటాయి. క్రిస్మస్ పండుగ వచ్చింది, ఏం చేయాలో ఏమో ఏం తోసుకోడు గట్లా. ఈ కోడలు ఎక్కడ తెచ్చారో ఏమో మరి. ఎక్కడ పనులు అక్కడే తింటాం, టీవీలు చూడటం, సీరియల్ చూడటం, పండటం. కోడలు ఎక్కడ తెచ్చారే? పండగ దగ్గరకు వచ్చింది, ఇల్లంతా శుభ్రం చేయండి, షాపింగ్ చేద్దాం. శుభ్రం చేయండి. ఓకే బాయ్. పోయిన సంవత్సరం ఇంతకు ముందు ప్రతి సంవత్సరం బంధువుల్ని స్నేహితులు అందరినీ పిలుస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ఎవరు పిలవాలో ఏమో. ఈ సంవత్సరం ఏ సైడ్ పిలుస్తాం? ఏసయ్యా, ప్రతి సంవత్సరం బంధువుల్ని స్నేహితుల్ని పిలుస్తా ఉన్నామయ్యా. ఈ సంవత్సరం మా ఇంటిని ఆహ్వానించండి. మీరు మా గృహానికి రండి అయ్యా. తండ్రి, మీరు వస్తానన్న అటువారైనా మాట తప్పరు. నా కుమారి, నేను నీ మాటలను ఆలకించి ఉన్నాను. తప్పకుండా నేను నీ ఇంటికి వస్తాను. అమ్మో, ఏసయ్య వస్తానన్నాడు మా ఇంటికి. ఇప్పుడు ఏం చేయాలో? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఏమే కోడలు, ఎక్కడికి వస్తున్నారే మీరు? వస్తున్నామత్తే. ఏ పని చేస్తున్నారు? ప్రతి సంవత్సరం బంధువుల్ని స్నేహితుల్ని పిలుస్తా ఉంటాం. ఈ సంవత్సరం ఏసయ్యను ఆహ్వానిస్తున్నాం మన ఇంటికి. సరే అత్తే. వీళ్ళంతా శుభ్రం చేయండి. సరే అత్తే, చేస్తాం. ఇదొకటమ్మ, చిన్న కోడలు. ఇది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఖరాబ్ అయ్యారు. ఏం చేయాలో ఏంటో. ఏసయ్య వస్తానన్నాడు మా ఇంటికి. నాకు చాలా కంగారుగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారో ఏమో. దాహం బాగా వేసింది. ఎసయ్యా, ఎసయ్యా గొంతంతా ఎండిపోతుందయ్యా. ఎసయ్యా గొంతంతా ఎండిపోతుంది. ఇక్కడ పక్కకు ఇల్లు ఉందా, ఇట్లా అడుగుదాం, నీళ్ళు అడుగుదాం. అమ్మా, అమ్మా, ఎవరమ్మా? అమ్మా, బాగా దూపు అవుతుందమ్మా, కొన్ని నీళ్ళు ఇయ్యరమ్మా. ఈ నీళ్లు లేవు, ఏమి లేవులే కానీ ఏసయ్య మా ఇంటికి వస్తున్నాడు. లేదమ్మా, కొన్ని దాహం బాగా అవుతుందమ్మా, కొన్ని ఇయ్యండమ్మా. సరే అమ్మా, ఇగో ఏసయ్య వస్తున్నాడు ఇంటికి గట. నీళ్ళు ఇస్తలేదు కానీ. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఏం చేస్తున్నారో ఏమో. కోడళ్ళు, ఏం పని చేస్తున్నారే? వంట పనులు చేయండి. ఏసయ్య వచ్చే టైం అయింది. రోజు చేసే వంటలు కాకుండా మంచి మంచి వంటలు చేయండి. ఇచ్చావులే పో. పనులు చేయండి. నీకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. మీరు గొప్ప దాన్ని తీసుకొచ్చి నా మొబైల్ పడేసాడు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. ఏసయ్యా, ఏసయ్యా, ఎవరన్నా నాకు బట్టలు దానం చేస్తే బాగుండు. నా బట్టలు బాగాలేవని రోడ్డు మీద వెళ్తుంటే అందరు నన్ను చూసి నవ్వుకున్నారు. ఏసయ్యా, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, అందరు పాత బట్టలు తీసి అందరికి ఇస్తారు కదా, అట్లనే క్రిస్మస్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో వెతుక్కొని, వీళ్ళు ఎక్కడైనా క్రిస్మస్ జరుగుతుంటే వాళ్ళు పాత బట్టలు ఇస్తారు కదా, నేను వెళ్ళి అడుగుతాను. అమ్మా, అమ్మా, ఎవరమ్మా పదాలు తీసుకెస్తున్నారు? అమ్మా, మీ క్రిస్మస్ పండుగకి అన్ని మంచిగా తయారు చేసిరమ్మా. మీ ఇల్లంతా శుభ్రం చేసుకున్నారు. పాత బట్టలు ఇస్తారు కదమ్మా, నాకు చీరొట్టి ఇయ్యరమ్మా. మా ఇంటికి ఏసయ్య వస్తున్నాడు. మేమే మా పనులు కాకుండా ఒక్క చీర ఇయ్యండి అమ్మా. నవ్వుతురమ్మా, ఒక్క
దేవా, చాలా రోజుల నుండి జ్వరం వస్తుంది ప్రభా. ఎన్నో హాస్పిటల్ తిరిగినాను కానీ దేవా నాకు జ్వరం తగ్గట్లేదు ప్రభా. అమ్మా, ఇక్కడ చూస్తే చాలా ఎత్తైన ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఒక చిన్న గోళీ ఆడుకొని నేను స్వస్థత పొందుదామని అనుకుంటున్నాను. అమ్మా అమ్మా ఎవరమ్మా మాటి మాటికి వచ్చి నన్ను ఇసుకిచ్చి చంపుతున్నారు? అమ్మా ఏం కావాలి? అమ్మా, నేను చాలా రోజుల నుండి జ్వరంతో నేను చాలా బాధపడుతున్నానమ్మా. ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ నాకు తగ్గట్లేదమ్మా. ఒక చిన్న గుడ్లుంటే ఇస్తారేమో అని వచ్చానమ్మా. అది మెడికల్ షాపా? అసలే మా ఇంటికి ఏసై వస్తున్నాడు, నువ్వు వెళ్ళు. అమ్మా, మీ ఇంట్లోకి ఏసై వస్తారని అనుకుంటున్నాను. నాకు చిన్న గోడు ఇస్తుంది ఇప్పుడు స్వస్థత పొందుతారు కదా. ఏంటో ఏమో ఏమే ఎప్పుడు ఏసై వస్తానంటది కానీ స్వస్థత కూడా ఇవ్వనిస్తలేదు. అసలే ఏసై వస్తున్నాడు. మా కంగారులో మేము ఉంటే వీళ్ళంతా వచ్చి విసిస్తున్నారు. అత్తయ్య, ఎవరో వచ్చినట్టున్నారు అత్తయ్య. ఎవరోనే అమ్మకి ఒంట్లో బాగాలేదంట, గోళీ ఇవ్వని వచ్చింది. ఏమైనా మెడికల్ షాప్ అమ్మంటే అయ్యో, మన ఇంట్లో టాబ్లెట్ ఉంది కదా అత్తయ్య, ఇస్తే అయిపోతుండే కదా. ఏదో ఒకటి ఇస్తే మనం మూస్తారు. పో. ఎందుకు అత్తయ్య? ఏంది నాని చెప్పలేక నా సాగు వస్తుంది. ఇది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఖరాబ్ అయ్యారు. అయ్యో, ఈ ప్రయాణం చేయలేక కలిసిపోయాను బా. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి తండ్రి. ఇంత ప్రయాణం ఎంతవరకు చేయను. మా ఊరు అయితే మహాదూరం, మహాపట్నం కదా మా ఊరు. కాబట్టి ఈ ఊర్లో ఈ రాత్రి తల దాచుకొని పొద్దున్నే పోతాను బా. ఎసయ్య, ఎక్కడైనా నాకు ఒక కాసింత స్థలం చూపు తండ్రి. ఎందుకంటే ఈ రాత్రికి ఇక్కడ నుండి పోతానయ్యా. ఇక్కడ అంతా ఊరంతటికంటే ఈ ఇండ్లు బాలే వెలిగిపోతుందబ్బా, చాలా వెలిగిపోతుంది. వీళ్ళంతా క్రిస్టియనేమో, క్రిస్మస్ పండగ అనుకుంటా. ఆ ఇంటికి పోతే నాకు ఇంత పెద్ద ఇంట్లో మస్తు స్థలం ఇస్తారులే. అమ్మగారు, అమ్మగారు ఉన్నారండి? ఎవరమ్మా? ఏం లేదమ్మా, పొద్దు నుంచి ప్రయాణం చేసి మోకాల నొప్పులతో నడుములో తల్లాడిపోతున్నాను. నన్నేమేమన్నా? కాసింత మీ ఇంట్లో చోటిచ్చారా అండి? చోటు లేదు, ఏం లేదు. మా ఇంటికి ఏసై వస్తున్నాడు. అయ్యో, ఎస్ఐ ఇసుకించుకోకమ్మా, ఎల్లు. అయ్యమ్మా, పొద్దున్నే లేసుకుంటాను. ఎల్లమ్మా, ఇసుకించుకోక నన్ను. ఎవరు అవుతున్నారమ్మా? ఏసయ్య. హాయ్ బాబోయ్, నాకే స్థలం లేదు. ఎస్ఐ పిలిచిందంట ఇవాళ. అత్తయ్య, ఎవరు వచ్చినట్లున్నారు? ఎవరు లేని అనాథంట. మీ ఇంట్లో ఉంటానని వచ్చింది. మనకెక్కడ స్థలం ఉంది? మనం ఉండటానికే లేదు ఇప్పుడు. ఏసయ్య మన ఇంటికి వస్తున్నాడు. నువ్వు పెట్టినప్పుడు పెట్టుకుందులే. వెళ్ళు. గడి 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 కూర్చోాలి. ఏం చేయాలో ఏమో. ఆకలి ఆకలి, అమ్మా ఆకలి ఆకలి, ఆకలితో చచ్చిపోతున్నాను. ఇక్కడేమో పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఇళ్ళకి సమానం పెడతానేమో, అడిగైతే చూస్తా. అమ్మా అమ్మా అమ్మా, బాధాకాలం తల్లే. చల్లన్నం లేదు, వేడన్నం లేదమ్మా. దూరం పోలే, ఏసై వస్తున్నాడు మా ఇంటికి. చల్లన్నం లేదు, వేడన్నం లేదు. ఏం లేదు.
అత్తయ్య ఎవరు వచ్చినట్టున్నారు అత్తయ్య. ఎవరో నేను అడుక్కునే వచ్చింది అన్నం కావాలని. అయ్యో కొంచెం వేసుకోలేం కదా అత్తయ్య, చాలా రకాలుగా వేసినాం కదా. ఏ స్టైల్ నుంచి వస్తున్నాడు, ఏ స్టైల్ పెట్టకుండా వీళ్ళకి ఎట్లా పెట్టామా, అందుకే పంపించేసి పక్కింటి రాడు ఎస్ఐ వస్తున్నాడు. ఏసఐ వస్తానన్నాడు, ఇంకా రాలేడు ఏసయ్య. ఏసైనా ఒకసారి అడుగుతా, ఏసయ్య ఏసయ్య మా గృహానికి వస్తానని చెప్పారు కదయ్యా, మీరు మాట తప్పను దేవుడు తండ్రి, మా గృహానికి రండి అయ్యా. అమ్మా, నేను 5 సార్లు నీ దగ్గరికి వచ్చాను. నేను ఆకలి గొంటిని, నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, నీవు నాకు దాహం ఇవ్వలేదు. పరదేశిగా ఉంటిని, నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలియ్యలేదు. రోగినై ఉంటిని, నన్ను పట్టించుకోలేదు. యేసుక్రీస్తును కలిగి ఉండటం అంటే లేని వారికి ఇవ్వడం, వ్యాధి గల వారికి పరామర్శించడము, వారి కొరకు ప్రార్థించడము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. అమ్మా, యేసయ్య ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చిన మీరేనా తండ్రి, అజ్ఞానపరమైన నేను గ్రహించలేకుండానయ్యా, దయతో నన్ను క్షమించండి, క్షమించండి అయ్యా. అమ్మా, నేను నిన్ను క్షమించాను. అదే హృదయంతో నీ జీవితాంతం బ్రతుకు. నిజమైన క్రిస్మస్ ఆనందం పొందుకో. కోడళ్ళు నా కఠినమైన మనసుతో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాను, దయతో నన్ను క్షమించండి. నిజమైన క్రిస్మస్ అంటే మనమేమో లోకానుసారమైన క్రిస్మస్ చేసుకుంటా ఉంటాం. లోకానుసారమైన క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం చేసుకుంటాం, బట్టలు కొనుక్కుంటాం, పిండి వంటలు వండుకుంటాం, ఇదే అనుకుంటున్నాము. కానీ వాక్యానుసారమైన క్రిస్మస్ పేదలను కనికరించడం, దిక్కుమాల వారిని ఇంటి చేర్చుకుంటాం, ఏ ఆధారం లేని వారిని ఆశ్రయించడం, ఇవన్నీ వాక్యానుసారమైన క్రిస్మస్ ని మనం అనుసరిద్దాం. నిజంగా క్రిస్మస్ పండుగ అంటే ప్రతి సంవత్సరం కూడా మనం మన గృహములను శుద్ధీకరించుకుంటూ, సున్నాలు వేస్తూ, ఎంతో చక్కగా మరి డెకరేషన్స్ చేస్తూ, పిండి వంటలు చేస్తూ, కొత్త ఆభరణాలు, కొత్త మరి దుస్తులు కొనుక్కుంటూ ఎంతో సంబరంగా, వేడుకగా మనం ఈ క్రిస్మస్ మరి ఆరాధనలు జరిపించుకుంటాం. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటిది అంటే మరి ఆ దేవాతి దేవుణ్ణి ఈ లోకంలో జన్మించడం కాదు, కానీ మన హృదయంలో ఆ దేవాతి దేవుడు రావాలని, ఆయనకు మన హృదయములను సమర్పించుకోవాలనేదే ఈ స్కిట్ యొక్క సారాంశం. మరి క్రిస్మస్ ఇస్ ద టైమ్ ఆఫ్ షేరింగ్, కేరింగ్ అండ్ ఆల్సో గివింగ్. థ్యాంక్ యూ. ఇదే నిజమైన క్రిస్మస్.